అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతిలో రిటైర్డ్ అయ్యానండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, సింగపూర్, మలేషియాలో కూడా ఈ వీటి అధ్యయనం కోసం, రీసెర్చ్ కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 4 పుస్తకాలు కూడా ముద్రించడం జరిగింది. ఈరోజు ఆమవాతము అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా వస్తుంది, దాని యొక్క లక్షణాలు ఏమి, దాన్ని నివారించే దానికి ఏమేమి మొక్కలు వాడతామో చూద్దాము. ఆమవాతం అంటే ఏమీ లేదు, తినకూడని ఆహార పదార్థాలు తినే ఆహార పదార్థాలతో కలిపి తినడం వల్ల ఆమము అనేది ఏర్పడుతుంది. ఆమము అంటే మనం తిన్న ఆహారము జీర్ణమైపోయి చాలా వరకు రక్తంలో కలిసిపోతుంది. కొంత ఆహారం జీర్ణము కాకుండా అట్లే రక్తంలో అక్కడక్కడ ఉండిపోతుంది. ఎక్కువగా అక్కడక్కడ అంటే కీళ్ళ దగ్గర. దానినే ఆ జీర్ణం కానిటువంటి రక్తంలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని ఆమము అంటారు. దానివల్ల ఏమిరా అంటే కీళ్ళ వాపులు వస్తాయి. కీళ్ళ వాపులు, ఎక్కడ జాయింట్ పెయిన్స్, బాడీలో ఎన్ని జాయింట్స్ ఉన్నాయో అన్ని జాయింట్స్ పెయిన్స్ దగ్గర నొప్పులు వస్తాయి. అంతేకాదు దీని యొక్క లక్షణాలు ఏమిరా అంటే విపరీతమైన స్వెల్లింగ్స్ వస్తాయి, బ్లడ్ వెజల్స్ అంతా ఎర్రగా అయిపోతాయి, నడవలేకుండా పోతారు. తర్వాత బాడీ పెయిన్స్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, దురదలు వస్తాయి, నిద్ర పట్టదన్నమాట, నిద్ర కూడా పట్టదు, మజిల్స్ అంతా ఎక్కడక్కడ పట్టకపోతాయి. ఇవన్నీ కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. ఎక్కువగా నడిచేటప్పుడు సరిగా నలవలేరు, ఇట్లా పడుకున్నామంటే అట్లే ఉండిపోతారు. ఒక్కొక్కసారి మజిల్స్ అట్లే పట్టుకుపోయి అట్లే ఎడ పట్టుకున్నాయంటే అట్లే వదలకుండా అట్లే ఉంటుంది. చాలా రోజుల తర్వాత రిలాక్స్ అవుతాయి అన్నమాట. అలాంటి వాతాన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. కొంతమందికి కళ్ళు ఇలా వచ్చేస్తాయి ఎక్కువైపోయినప్పుడు, కళ్ళు మూయలేరు, వాళ్ళు మూయాలన్నా మూయలేరు, అది ఆటోమేటిక్గా అట్లానే ఉండిపోతుంది అనమాట. అది రొమటాయిడ్ ఆర్థరైటిస్. కొంతమందికి వేళ్ళు, చేతులు ఇలా పోతాయి. మనకైతే ఇట్లా మనం చేసుకోవచ్చు, వాళ్ళు ఇలా అయిపోతే మళ్ళీ ఇట్లా చేయలేరు, కట్ చేసి పెడితే కానీ రాదనమాట. దీన్నే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలా అంటారు అనమాట. దీనికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయండి. మంచి మందులు ఆయిల్ ఉంది, అటు పౌడరు ఉంది అనమాట. దీంట్లో పౌడర్ దీన్నే అతిబల అంటారు, సైడా కార్డిపోలి అంటారు. దీని యొక్క మూలాన్ని వేర్లను తీసుకోవాలి. అలాగే దీన్ని వావిలి అంటారు, వైటెక్స్ నిఘండు. ఈ వావిలి ఆకుల్ని తీసుకోవాలి. అలాగే చింతగింజలు పౌడర్ని, చింతగింజలు తీసుకోవాలి. అలాగే శొంఠి డ్రై జింజర్ తీసుకోవాలి. అలాగే వాము తీసుకోవాలి. అలాగే నువ్వులు తీసుకోవాలి. అలాగే ముష్టి గింజలు. ఈ ముష్టి గింజలను అట్లే వాడకూడదు అనమాట. దీన్ని పగలగొట్టి గంజిలో బాగా ఒక వారం రోజులు బాగా ఊరబెట్టాలి. మళ్ళీ తీసేసి కడిగేసి ఎండబెట్టి మళ్ళీ పౌడర్ చేయాలి. అలా చేస్తేనే శుద్ధి చేసినట్టు అవుతుంది. అలా చేస్తేనే విష పదార్థం అంతా ఇడిపోతుంది అనమాట. దీన్ని కూడా కలుపుకోవాలి. ఏమేమి ముష్టి గింజలు, శుద్ధి చేసిన ముష్టి గింజలు, వాము, నువ్వులు, శొంఠి, తర్వాత చింతగింజల పౌడరు, తర్వాత వావిలాకు, అతిబల చూర్ణము, వీటినన్నిటినీ మనం ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకొని రోజు 1 స్పూను తెల్లవారుతూ 1 స్పూను రాత్రి వేడి వాటర్లో వేసుకొని తాగాలి. అలా తాగితే ఈ కీళ్ళ నొప్పులు, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ స్లోగా తగ్గుతూ వస్తుంది. దీంతోపాటు మీకు నిన్న చూపించేది ఇంతకుముందు చూశారు, దీన్ని హెర్బల్ పెయిన్ ఆయిల్ అంటారు. ఈ పెయిన్ ఆయిల్ ఎక్కడెక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ కానీ మీరు రాసుకుంటే డెఫినెట్గా ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి, స్లోగా తగ్గుతూ వస్తాయి అన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఇది పనిచేస్తుంది. ఆ పెయిన్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి మొక్కలు దాంట్లో ఉపయోగిస్తారు ఇప్పుడు చూద్దాం. దాంట్లో నెంబర్ 1 దీన్ని కలిశాకు అంటారు. దీన్ని కలిశాకు అంటారు. దీన్ని వట్టకక వాల్యుబలిస్ అంటారు. ఆస్క్లిపిడేసి అనే కుటుంబానికి చెందింది. దీన్ని కలిశాకు అంటారు. దీని యొక్క ఆకులను తీసుకోవాలి. ఈ కలిశాకు యొక్క ఆకులను తీసుకోవాలి. రెండోది వచ్చిందను దీన్ని నత్త మామిడి అంటారు. ఈ నత్త మామిడి యొక్క బెరడును తీసుకోవాలి. ఇది నత్త మామిడి యొక్క బెరడు. ఇవి బెరడును తీసుకోవాలి, ఆకులు కాదు, బెరడును తీసుకోవాలి. నత్త మామిడి. దీన్ని కొమ్మిపెర కార్డేటా అంటారు. బర్సరేసి అనే కుటుంబానికి చెందింది. తర్వాత మూడవది వచ్చిందను వావిలి అంటారు. వావిలి అంటే వావులి నొప్పులకు. దీన్నే నల్లవావిలి లేదా వావిలి అంటారు. వైటెక్స్ నిఘండు అంటారు. వర్బినేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి.
తర్వాత దీన్ని పారిజాతము అంటారు. ఈ పారిజాతం యొక్క ఆకులను తీసుకోవాలి. నెక్టాంతిస్ ఆర్బోరిస్ట్రిస్ ఓలియేసి అనే కుటుంబానికి చెంది. తర్వాత దీన్ని బిల్లుడు అంటారు. ఈ బిల్లుడు యొక్క ఆకులను తీసుకోవాలి. క్లోరోక్సైలాన్ స్విటీనియా అంటారు. రూటేసి అనే కుటుంబానికి చెందింది, లేదా స్ప్లెండర్సియేసి అనే కుటుంబానికి చెందింది. తర్వాత దీన్ని గ్లైకోస్మిస్ పెంటాపిల్లా అంటారు, లేదా కుచన్ చైనీసిన్స్ అంటారు. ఇది రూటేసి అనే కుటుంబానికి చెందింది. దీన్ని గొంజి అంటారు, చైనా బాక్స్ గొంజి అంటారు. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే ఇది చూడండి, దీన్ని అడవి నిమ్మ అంటారు, పాంబురస్ మిస్సోనిస్ అంటారు. ఈ అడవి నిమ్మ యొక్క ఆకుల్ని తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి ఇప్పుడు? అడవి నిమ్మ యొక్క ఆకులు, తర్వాత గొంజి యొక్క ఆకులు, గొంజి ఆకులు, తర్వాత బిల్లుడి యొక్క ఆకులు తీసుకోవాలి. తర్వాత పారిజాతం యొక్క ఆకులు తీసుకోవాలి. ఈ నల్ల వావిలి యొక్క ఆ పత్రాలను తీసుకోవాలి. తర్వాత ఈ కలిసాకు ఆ యొక్క ఆకులను తీసుకోవాలి. ఈ నత్త మామిడి యొక్క బెరడును మాత్రమే తీసుకోవాలి. వీటినన్నిటినీ సమపాళల్లో తీసుకోవాలి. సమపాళల్లో తీసుకొని సపోజ్ మొత్తం కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక కేజీనో లేకపోతే అర కేజీ తీసుకోండి, ఆ పక్కన పెట్టుకోండి బాగా దంచేసి. ఇప్పుడు 5 లీటర్ల నువ్వుల నూనె తీసుకొని ఆ నువ్వుల నూనె బాగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత దీన్ని వేసి స్లోగా కలబెట్టండి. అలా ప్రక్రియ మొత్తము ఒక 3 అవర్స్ 4 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. అది మనకు కంప్లీట్ అయ్యిందని ఎలా తెలుసుకోవాలంటే, ఒక చుక్క నీళ్లు ఆడ మరిగేటువంటి దాంట్లో వేస్తే టపటపా ఉంటుంది, అంటే ప్రక్రియ పూర్తయినట్టు అన్నమాట. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన తీసి పెట్టేసి బాగా కూల్ అయిన తర్వాత మరుసటి రోజు వడగట్టుకొని దాన్ని ఏం చేయాలంటే ఇలా మనం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి. ఇది పెయిన్ ఆయిల్ అంటే. ఈ పెయిన్ ఆయిల్ అంటే ఇది మామూలు పెయిన్ ఆయిల్ కాదు. ఇలా తయారు చేసుకొని ఇలా ఒక బాటిల్లో కానీ పెద్ద దీంట్లో కానీ పెట్టుకోవాలి. దీన్నే హెర్బల్ పెయిన్ ఆయిల్ అంటారు, హెర్బల్ పెయిన్ ఆయిల్. ఈ ఆయిల్ను ఎన్ని రకాలుగా వాడచ్చు చెప్పాను కదా. నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి, హెడ్ఎక్, మైగ్రేన్ హెడ్ఎక్, పెరాలసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సయాటికా, వెరికోసిల్ ఇన్నిటికి ఉపయోగిస్తారు. అంతేకాదు చాలామంది ఇప్పుడు మెట్లు ఎక్కుతూ ఉంటారు, బెణుకుతుంది, జారి పడిపోతాం. ఆ బెణుకినప్పుడు కూడా పూస్తే బాగా వెంటనే తగ్గిపోతుంది. కాళ్ళు తిమ్ముర్లు ఉంటాయి, ఆ తిమ్ముర్లు బాగా వేసి రుద్దినప్పుడు, రక్త ప్రసరణ సరిగా లేకపోయినప్పుడు, మంటలు ఉన్నప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పెరాలసిస్ అనుకోండి, పెరాలసిస్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆయిల్ తీసుకొని బాగా వేసి, ఎక్కడుందో ఈ ఒక పక్క ఉందా 2 పక్కలు ఉందా బాగా వేసి లాగాలి. ఆ విధంగా రోజుకు 3 సార్లు వేసి రుద్దుకున్నారంటే, ఆ విధంగా ఒక 2 మంత్స్ 1 మంత్ వాడినారంటే పెరాలసిస్ కూడా వెళ్ళిపోతుంది. అంతేకాదు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు రోజుకు 3 సార్లు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడంతా పూసుకుంటే కూడా చాలు. బాగా రుద్దుకోవాలి. ఒక 2 నిమిషాలు రుద్దుకుంటే ఈ ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఒక కందెనలాగా పనిచేస్తుంది అనమాట. లోపల ముద్రాస్తిని కూడా తయారు చేస్తుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. అంతే కొంతమంది యాక్సిడెంట్ అవుతుంది, బోన్స్ ఇరిగిపోతాయి, కట్టుంటారు. అయినా కట్టినా కూడా బోన్స్ ఇరిగిపోయిన చోట నొప్పిగా ఉంటుంది, ఊదిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ వేసి రుద్దినారంటే బ్రహ్మాండంగా పోతుంది. సయాటికా అంటారు, ఒక సైడ్ పెరాలసిస్ అనమాట. వాళ్ళు కూడా దీన్ని వేసి రుద్దారంటే రోజు వేసి రుద్దినారంటే రోజుకు 3 సార్లు సయాటికా పెయిన్ కూడా వెంటనే చాలా బాగా రిలీఫ్ అవుతుంది. వెరికోసిల్ కొంతమందికి నరాలు ఊదిపోయి ఉంటాయి, నరాలు ఉంటగట్టిపోయి ఉంటాయి. అలా వేసి రుద్దినా కూడా చాలు. బ్యాక్ పెయిన్ అనుకోండి, వేసి రుద్దితే చాలు. బ్యాక్ పెయిన్ ఎలాంటి బ్యాక్ పెయిన్ అన్నా కూడా అయిపోతుంది. మా స్టూడెంట్స్ ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి సరే వాళ్ళ అవ్వకు నొప్పి అన్నమాట, మోకాళ్ళ నొప్పులు. సరే తీసుకువెళ్ళి ఒక బాటిల్ ఇచ్చాను, వాడుకోండి అని. వాళ్ళ బాగా పడుకొని ఎప్పుడు మోకాళ్ళ నొప్పి కాబట్టి పడుకోండేది. ఈ ఆయిల్ ఒక 4-5 రోజులు వాడిందనమాట. వాడితేనే కొంచెం బాగా నడుస్తూ ఉండింది. పక్కింటి ఆయన చూసి అడిగాడనమాట, ఏమయ్యా మొన్నటి వరకు మీ అవ్వ పడుకోనింది, ఏమి ఈరోజు బలంగా నడుస్తూ ఉందని. ఏమీ లేదు, మా సారు ఒక ఆయిల్ ఇచ్చాడు, దాన్ని వాడింది మా అవ్వ, ఇప్పుడు కొద్దిగా నడుస్తూ ఉంది బాగా అట్లా అని చెప్పాడు. ఆయనకు స్పాండిలైటిస్ అంటే నెక్ క్యాప్ వేసుకునేట్టు కదల్చలేడు. అతన్ని అడిగాడు, నాకు కొద్దిగా ఇవ్వండి అని చెప్తే ఇచ్చినారనమాట. ఒక 2 రోజులు పూసుకుంటే చాలా బాగా తగ్గిపోయింది. అతను నాకు ఫోన్ చేశాడు, సార్ ఈ మాదిరి నాకు పక్కన తీసుకున్నాను, మీ స్టూడెంట్ ఇచ్చారు, చాలా బాగా తగ్గిపోయింది సార్ మెడ నొప్పి అట్లా అని. ఇప్పుడు ఆయన
అవి వాడుకుంటున్నారు. ఆ విధంగా అంతేకాకుండా నేను దీనికి వెళ్ళాను, విజయవాడకి వెళ్ళాను. అక్కడ స్టెల్లా కాలేజీ, లైలా కాలేజీ, పెద్ద పెద్ద కాలేజెస్. నేను ఉపన్యాసం ఇచ్చాను అనమాట. 1 వీక్ అక్కడను. ఒక మేడం వచ్చింది, సార్ మా అమ్మ కంప్లీట్గా పెరాలసిస్తో పడుకోండి సార్, అన్ని హాస్పిటల్లో తిరిగేసాము, ఏమీ లాభం లేదు సార్, ఏం బెడ్ సార్, కంప్లీట్గా A to Z అంతా బెడ్లోనే. సరే నేను ఒక బాటిల్ ఆయిల్ ఇచ్చాను. సరే అమ్మ మీరు వాడండి, నేను ఒక 4-5 రోజులు ఉంటాను, మళ్ళీ ఏదన్నా మీ రిజల్ట్స్ ఉంటే చెప్పండి అని. ఆమె ఒక 2 రోజుల తర్వాత వచ్చేసింది అనమాట. సార్ ఏమమ్మా అంటే, సార్ మా అమ్మ కాళ్ళు చేతులు అలా కదిలిస్తూ ఉంది సార్, ఇంతకుముందు ఆ మూమెంట్ లేదు, ఇప్పుడు కదిలిస్తూ ఉంది సార్. సరే అమ్మ కంటిన్యూ చేయని చెప్పాను. కంటిన్యూ చేసిన ఒక 1 మంత్ కంటే ఆమె కూర్చోవడము లేయడము అంటే అంత బాగా పనిచేస్తామన్నమాట. అన్ని డాక్టర్లు తిరిగేసి ఏం ఫలితం లేనప్పుడు ఈ ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది. దీన్నే హెర్బల్ పెయిన్ ఆయిల్ అంటారు. ఎన్ని విధాలుగా ఏ నొప్పులైనా సరే, చెప్పాను కదా, నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, పిక్కల నొప్పులు, బ్యాక్ పెయిన్, స్పాండిలైట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వెరికోసిల్, హెడేక్, మైగ్రైన్ హెడేక్. ఒకవేళ హెడేక్ ఉందనుకోండి, ఈ ఆయిల్ తీసుకుని నొదటను బుయ్యండి, బాగా రుద్దండి హెడేక్. ఇది మైగ్రైన్ హెడేక్ అనుకోండి, తీసుకొని బాగా రుద్దండి, ఈ ఆయిల్ తగ్గిపోతుంది. అంత నొప్పి ఎంత త్వరగా తగ్గిపోతుంది అంటే అంత త్వరగా తగ్గిపోతుంది. ఇదన్నమాట ఈ ఆయిల్ యొక్క ప్రత్యేకత. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్కులు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, అంటే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్ట్రేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, ఆ పత్రాలు ఒక ఉపయోగాలు, కాయలు ఒక ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకి ఇవ్వబడి ఉన్నాయన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూశారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టు. ఈ బుక్ను చిన్నపిల్లలు మొదలుకొని 10th క్లాస్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, ఎంఎస్సి వాళ్ళు, పీజీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, ఫార్మసీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు, తర్వాత బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, అన్ని డిపార్ట్మెంట్లు వాడు ఉపయోగిస్తున్నారు ఈ బుక్. ఈ బుక్ చెప్పాను కదా, 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్ మొత్తం అన్నమాట. 1000 మొక్కలు ఫోటోలు ఉన్నాయి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఈ బుక్ను ఉపయోగించి ఒక కాలేజీ లెక్చరర్ 120 మొక్కలను వాళ్ళు ఆ కాలేజీ క్యాంపస్లో ఐడెంటిఫై చేశాడు. ఏమి నాలెడ్జ్ లేసిన మ్యాథ్స్ లెక్చరర్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ బుక్ వాల్యూ ఎంత మంచిదో. ఇది మీ దగ్గర ఉంటే, ఈవెన్ విలేజ్ నాటు వైద్యులు ఈ బుక్ను ఉపయోగిస్తున్నారు, ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న లేడీస్ని బుక్ ఉపయోగిస్తున్నారు. ఇదే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.